హలో! హాయ్ ఎవరీవన్. ఇక ఫిఫ్త్ పాయింట్. నేను టెలిగ్రామ్‌లో ఒక అప్డేట్ ఇచ్చాను. ఒక ఎక్స్‌పైరీ రోజు. ఈరోజు ఓఏ అన్నది వర్క్ అవ్వదు. ఓఏ అన్నది మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందనే చెప్పాను. అది ఎందుకంటే టోటల్ ఓఐ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు యాక్చువల్‌గా మీరు, నేను రీటైలర్స్. మనం ఎలా చేస్తాం? మహా అయితే ఈ ఎక్స్‌పైరీకి బై గాని, సెల్ గాని చేసి పెడతాం. లేదా ఇంట్రాడేకి బై గాని, సెల్ గాని చేస్తాం. కానీ బిగ్ ప్లేయర్స్ ఏం జేస్తారంటే, ఈ ఇంట్రాడే గాని, లేదా ఈ ఎక్స్‌పైరీకి గాని చేయరు. 2, 3 ఎక్స్‌పైరీలు తర్వాతవి బై గాని, సెల్ గాని చేస్తారు. అంటే వాళ్ళు లాంగ్ టర్మ్‌గా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఈరోజు చూసామంటే, నెక్స్ట్ ఎక్స్‌పైరీ ఎప్పుడు? 27థ్ ఉంది. ఇప్పుడు నేనైతే ఏం ఆలోచిస్తాను, 27థ్ ఎక్స్‌పైరీది సెల్ చేస్తాను, లేదా బై చేస్తాను. కానీ వాళ్ళెలా ఆలోచిస్తారు? మార్కెట్ లాంగ్‌గా చూస్తారు. లాంగ్‌గా చూస్తారు. ఇప్పుడు మార్కెట్ నెగెటివ్‌గా ఉంది గదా! వాళ్ళేం జేస్తారు, ఇంకా 2 వీక్స్‌కైనా లేదా 3 వీక్స్‌కైనా, 4 వీక్స్‌కైనా మార్కెట్ పైకెళ్తుంది అని వాళ్ళు గెస్ చేసి నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్‌ది గాని, థర్డ్ వీక్‌ది గాని, ఫోర్త్ వీక్‌ది గాని సెల్ జేస్తారు. ఓకే. లేటెస్ట్ ఎక్స్‌పైరీ ఎప్పుడు జరిగింది మనకి? జనవరి 20థ్ జరిగింది. వీళ్ళు డిసెంబర్‌లో గాని, లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో గాని ఈ 20థ్ ఎక్స్‌పైరీది సెల్ జేసింటారు. పీఈ సైడు సెల్ జేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా ఏ అనే ఇన్‌స్టిట్యూషన్ అతను జనవరి ఫస్ట్ వీక్‌లో మార్కెట్ పైకెళ్తుంది అనేసి లాస్ట్ ఎక్స్‌పైరీ 20థ్ ఎక్స్‌పైరీది పీఈ సెల్ చేశాడు. కానీ 20థ్ వచ్చేసినా కూడా ఏం జరిగింది? మార్కెట్ పెరగలేదు. పడ్డది. అంటే వాడు లాస్‌లో ఉన్నాడు. వాడనుకున్నట్లు పెరగలేదు. పెరగలేదు కాబట్టి ఇప్పుడేం చేస్తాడంటే 20థ్ ఎక్స్‌పైరీ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా వాడు ఎగ్జిట్ అయిపోవాలి. లేదా ఆటో స్క్వేర్ అప్. కాబట్టి ఖచ్చితంగా వాడు ఎగ్జిట్ అవుతాడు. కానీ వాడు వ్యూ అన్నది మారదు. వాడి వ్యూ ఎలా ఉంటుంది? పెరుగుతుంది మార్కెట్ అనుంటది. అలా అని ఇప్పుడు వాడు టైం అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి కూర్చోడు. ఏం చేస్తాడంటే ఈ ఎక్స్‌పైరీ 20థ్ రోజు ఎగ్జిట్ అయిపోతాడు. కానీ ఆడ ఎగ్జిట్ అయిన నెక్స్ట్ మంత్‌ది ఫిబ్రవరి లాస్ట్ వీక్‌ది గాని లేదా నెక్స్ట్ వీక్‌ది బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ వీక్‌లో గాని సెల్ చేస్తాడు. మళ్ళీ అంటే ఇక్కడేమైంది కరెంట్ ఎక్స్‌పైరీ రోజు మనం ఈరోజు ఎక్స్‌పైరీలో ఉన్నాం అనుకుందాం 20థ్. ఆ రోజు వానికి టైం అయిపోయింది కాబట్టి అక్కడ సెల్ చేశాడు. కానీ మనకెలా అనిపిస్తుంది వాడు సెల్ చేసి ఎగ్జిట్ అయిపోతే? వాడు ఈ సెల్ చేసింది ఎగ్జిట్ అయితే మనకేమనిపిస్తుంది డేటా చూస్తే? పుట్ సైడ్ ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. సో, మార్కెట్ కిందకి పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఈడు ఎగ్జిట్ అవుతున్నాడు. నెక్స్ట్ ఎక్స్‌పైరీలో సెల్ చేస్తున్నాడు. ఇది మనం చూడం. మనం చూసేది ఇదే చూస్తాం. ఈ ఎక్స్‌పైరీలో చూస్తాం. ఏ అనే ఒక్కడే కాదు కదా! ఈ విధంగా చాలామంది సెల్ చేసుంటారు. వాళ్ళందరూ గూడా ఈ ఎక్స్‌పైరీ రోజు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఎగ్జిట్ అవుతుంటే మనం ఏమనుకుంటాం? అరే! వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. అంటే ఓఐ పడిపోతుంది. ఓఐ పడిపోతుందంటే మార్కెట్ అటు సైడ్ ఎళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటాం మనం ఓన్లీ ఈ ఎక్స్‌పైరీ చూసేసి. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు నెక్స్ట్ ఎక్స్‌పైరీలకెళ్ళి సెల్ చేస్తుంటారు. సో, అందుకే కరెంట్ ఎక్స్‌పైరీ రోజు ఆ రోజు ఓఐ అన్నది మనం చూసామంటే మోసపోతాం. ఆ రోజు మనం ఏం చేయాలంటే ఆఫ్టర్‌నూన్ వరకు అయినా ఓకే. దాన్ని నమ్మొచ్చు. ఆఫ్టర్‌నూన్ తర్వాత అయితే అస్సలు నమ్మలేం. తర్వాత మనం చేయాల్సింది నెక్స్ట్ ఎక్స్‌పైరీది ఆర్ మంత్లీ ఎక్స్‌పైరీది చూడాలి. చేంజ్ ఇన్ ఓఐ. మంత్లీ ఎక్స్‌పైరీ కంటే నెక్స్ట్ ఎక్స్‌పైరీ చూద్దాం. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఎక్స్‌పైరీ ఎప్పుడు జరిగింది? 20థ్. 20థ్ చూడండి. ఆఫ్టర్‌నూన్ వరకు ఓకే. కాల్ ఓఐ కూడా పెరిగింది. పుట్ ఓఐ నార్మల్‌గా పడ్డది. సో, మార్కెట్ అనేది కిందకి పడుతుందని మనకి ఇండికేషన్ చేసింది. కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఏం జరిగింది? పుట్ ఓఐ పడుతుంది. కాల్ ఓఐ పడుతుంది. అంటే దాని మీనింగ్ ఏమని? మనకేం అర్థమవుతుంది? అరే! ఎగ్జిట్ అయిపోతున్నారు. పుట్ సైడ్ ఎక్కువ ఎగ్జిట్ అయిపోతున్నారు. కాల్ సైడ్ ఎగ్జిట్ అయిపోతున్నారు. ఏమి అర్థం కాదు. ఏం అర్థం చేసుకోవాలి దాన్ని? సో, ఇది క్లారిటీ లేదు. ఇప్పుడు మనం చేయాల్సిందేమంటే ఈ ఎక్స్‌పైరీ కాదు. నెక్స్ట్ ఎక్స్‌పైరీని చూడాలి. చూడండి. నెక్స్ట్ ఎక్స్‌పైరీ సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంది? కాల్ ఓఐ పెరుగుతుంది. పుట్ ఓఐ పడుతుంది. క్లియరా? అంటే కరెంట్ ఎక్స్‌పైరీ రోజు వాడు ఖచ్చితంగా ఆడ ఎగ్జిట్ అయిపోవాలి. లేకపోతే బ్రోకర్ ఎగ్జిట్ చేస్తాడు. అందుకోసమే ఎక్స్‌పైరీ రోజు ఓఐ అన్నది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందనేసి అందుకే చెప్పాను. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఫిఫ్త్ పాయింట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఇవి ఎప్పుడు ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో గూడా మనకి చేంజ్ ఇన్ ఓఐ అన్నది చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ ఓఐ ఎలా చేంజ్ అవుతుందనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈరోజు చూడండి.
22nd ఏం జరిగింది? గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కొద్దిగా పెరిగింది. మళ్ళీ కిందకి పడ్డది. సో, ఈ గ్యాప్‌ని ఎప్పుడు ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని మనం ముందుగా గెస్ చేయడానికి మనకి చేంజ్ ఇన్ ఓఏ అన్నది మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు 22nd చూద్దాం ఏం జరిగిందనేది. 22nd ఓఏ అన్నది పుట్ ఓఏ ఎక్కువుంది. ఇక్కడి వరకు. కాల్ ఓఏ పడుతూ వచ్చింది. అంటే మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఎక్కడి వరకు? ఈ పాయింట్ వరకు. 10 వరకు మార్కెట్ పెరుగుతూ వచ్చింది. 10:30 తర్వాత కాల్ ఓఐ పెరుగుతూ వస్తుంది. పుట్ ఓఐ పడుతూ వస్తుంది. అంటే రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడికొచ్చామంటే రివర్స్ అయిపోయి. ఇక్కడి నుంచి మనకి కాల్స్ చాలా ఎక్కువ పెరిగాయి. పుట్స్ చాలా ఎక్కువ పడిపోయాయి. ఇక్కడ 2 సీఆర్ డిఫరెన్స్ అయితే లేదు. లేకపోయినా ఎందుకంత మొమెంటం వచ్చిందంటే, ఒక హై చూడండి ఈ లెవెల్‌లో. ఇక్కడ చూడండి కాల్స్ ఎంతున్నయి? -26,00,000. 26,00,000 మైనస్ నుంచి మనకి ఆల్‌మోస్ట్ ప్లస్ 1.4 సీఆర్‌కొచ్చింది. అంటే ఆల్‌మోస్ట్ 1 ½ సీఆర్ పెరిగింది కాల్స్. అంటే స్ట్రాంగ్‌గా కిందకి పడుతుంది. పుట్స్ చూసామంటే ప్లస్ 2.7 సీఆర్ నుంచి ఆల్‌మోస్ట్ 1 ½ సీఆర్‌కొచ్చింది. అంటే దగ్గరగా 1 సీఆర్ పడిపోయింది. అంటే ఇక్కడ మనం గమనించామంటే ఎంత డిఫరెన్సు చేంజ్ అయింది చూడండి. 1 ½ సీఆర్ కాల్ పెరిగింది. పుట్స్ 1 సీఆర్ పడింది. అంటే దగ్గరగా 2 ½ సీఆర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, స్ట్రాంగ్‌గా గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఛాన్స్ ఎక్కువుంది. సో, ఇక్కడ ఫిల్ అయిపోయింది. అదే ఈ గ్యాప్ చూడండి. ఈ గ్యాప్ ఫిల్ అయిందా? ఫిల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మనం చేంజ్ ఇన్ ఓఐ చూద్దాం. ఎప్పుడిది? 19థ్ జాన్వరి. 19థ్ జాన్వరి చూడండి. చేంజ్ ఇన్ ఓఐ అన్నది 9:23 వరకు వన్ సైడ్ అంటే 2 పెరిగాయి. పుట్స్, కాల్స్. కానీ తర్వాత డిఫరెన్స్ ఏదుంది? కాల్సే ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చేసాయి. మనకిక్కడ పుట్స్ పెరిగింటే మార్కెట్ పైకి పెరిగేది. అంటే ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేది. కానీ ఇక్కడ పుట్స్ పెరగలేదు. ఇంకా కాల్స్ ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చాయి. అంటే ఆ గ్యాప్ ఫిల్ అవ్వదు. కంటిన్యూ అవుతుంది. సో, మనకి ఆ రోజు ఫిల్ అయిందా? చూడండి ఫిల్ అవ్వలేదు గ్యాప్‌ని. సో, ఇది గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా తెలుపుతుంది. 5 పాయింట్స్ అయ్యాయా? నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. ఈ సిక్స్త్ పాయింటు యాక్చువల్‌గా పెద్దది కాదు. చాలా చిన్నది. అది పీసీఆర్. పీసీఆర్ అన్నది అంటే ఓఏ చెప్తున్నా కాబట్టి దీన్ని అసలు నేను చెప్పలేదు. సో, దీని గురించి చెప్దామని చెప్తున్నా. ఇది పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. పుట్ టు కాల్ రేషియో. ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసుకున్నాం గదా! పుట్ సైడు ఎంత ఎక్కువుంది ఓఐ. కాల్ సైడు ఎంత ఎక్కువుంది. అదే పీసీఆర్ అంటాం. ఈ పుట్ టు కాల్ రేషియో అన్నది మనకి పుట్ సైడ్ ఎక్కువ మంది సెల్ చేశారా? కాల్ సైడ్ ఎక్కువ మంది సెల్ చేశారా? అనేది మనకి డిఫరెన్స్ తెలుపుతుందంతే. 1 పైనుంటే అది బుల్లిషు. 1 బిలో ఉంటే బేరిష్ అన్నమాట. ఈ 0.9, 1.1 ఈ మధ్యలో ఉంటే అది మనకి న్యూట్రల్‌గా చూస్తాం. దీని గురించి చాలా మనకి వీడియోస్ ఉంటాయి. దీన్నంత డీప్‌గా తీసుకోనవసరం లేదు. ఏమీ అవసరం లేదు. నేను చెప్పేటివి ఫాలో అయితే చాలు. చేంజ్ ఇన్ ఓఐ, టోటల్ ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓఐ ఫాలో అయితే చాలు. గుడ్డిగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పీసీఆర్ 1 అబోవ్ ఉంటే బుల్లిష్, 1 బిలో ఉంటే బేరిష్. దాని మీనింగ్ ఏం లేదు. 1 అబోవ్ ఉంటే పుట్స్ ఎక్కువ మంది సెల్ చేశారని, 1 బిలో ఉంటే కాల్స్ ఎక్కువ మంది సెల్ చేశారని. అంతే. ఇంకొక విషయం టోటల్ ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓఐ చెప్పాను కదా! ఇందులో టోటల్ ఓఐ మనకి మార్కెట్ పైకి పెరుగుతుంది అని మనకి చూపిస్తుంది. చేంజ్ ఇన్ ఓఐ మార్కెట్ కిందకి పడుతుంది అని చూపిస్తుందనుకోండి. ఎంట్రీలు తీసుకోవచ్చు. కానీ స్ట్రాంగ్‌గా ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. టోటల్ ఓఐ మార్కెట్ పైకి పెరుగుతుంది అని చూపిచ్చి, చేంజ్ ఇన్ ఓఐ కూడా మార్కెట్ పైకి పెరుగుతుంది అని చూపిస్తే అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంటే ఇదొక హయ్యర్ టైమ్ ఫ్రేమ్. ఇది లోయర్ టైమ్ ఫ్రేమ్. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌తో పాటు లోయర్ టైమ్ ఫ్రేమ్ గూడా ఉంటే మనకి మంచి రివార్డ్ అనేది ఉంటుంది. ఆపోజిట్‌లో ఉంటే మంచి రివార్డ్ ఉండదు. కానీ అది రాంగ్ అయితే కాదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు అంతో ఇంతో యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌తోనే నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ప్లస్ హ్యాపీనెస్ గూడా వస్తుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై